ఈ దుర్మార్గాలన్నీ కూడా చూస్తున్నాం. వాళ్ళు నన్ను కూడా మనోధైర్యం మీద దెబ్బతీసి ఈయన్ని కూడా ఇక్కడి నుంచి పంపించేయాలా అనే ఆలోచనతో కొంతమందిని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బతీసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా నన్ను తిట్టించి కార్యక్రమాలు మొదలుపెట్టారు. మొన్ననే ఒక ఆయన ఇక్కడ సంవత్సరం రోజులు ఉండి ఆయన క్రషర్ని వాటిని ఇబ్బందులు పెడితే దానికి ఆయనకు ఒక కండిషన్ పెట్టారు. అవి విత్డ్రా చేసుకోవాలంటే నువ్వు ప్రభాకర్ రెడ్డి గారిని తిట్టాలి. నేను తిట్టలేనయ్యా అన్నాడు. నేను తిట్టలేనయ్యా అంటే కాగితం రాసిస్తాం, నీ లెటర్ హెడ్ మీద పెట్టి దాన్ని రిలీజ్ చేయమని చెప్పారు. ఇంకా కూడా 2-3 బెదిరిస్తూ ఉన్నారు. ఆయనకి ఏంటంటే సునకానందం, నన్ను తిట్టిస్తే నేను ఎటువంటి వాడిని అనేది ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను 25 సంవత్సరాల్లో ఎవ్వరికి కూడా హాని తలపెట్టి ఎరగను. చేతనైనంత వరకు ఈ 25 సంవత్సరాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఇన్ఛార్జిగా ఎంతోమందికి మేలు చేసి ఉంటానే కానీ కీడు తలపెట్టి ఎరగను. అపోజిషన్ కార్యకర్తలను కానీ అపోజిషన్ లీడర్లను కానీ ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అదేమంటే మా ఇంట్లో వాళ్ళని హింసించారు అని నిన్న చెప్పాడు. నాకు కూడా భార్య ఉంది, కూతుళ్ళు ఉన్నారు, సంస్కారం ఉంది. అలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తిని కాదని అందరికీ తెలుసు. కావాలని, ఎందుకంటే ప్రజల దగ్గర సింపతి పొందాలని ఇటువంటి కార్యక్రమం. నిజంగా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా పంపించి ఉంటే నంబర్లు ఉంటాయి, కేసు పెట్టు, మేము కూడా ఖండిస్తాము, వాళ్ళకి శిక్ష పడేలాగా చేద్దాము. అంతేగాని ఊరికినే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే కార్యకర్తలు ఎవరెవరు డివిజన్లలో కష్టపడి తిరిగారో వాళ్ళనందరినీ కూడా మానసికంగా వేధిస్తున్నారు. వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు కావు. మేము మీకు అన్ని విధాలా కూడా అండగా ఉంటాము. ఎవరన్నా ఆర్థికంగా నష్టపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తాము. ఎవరి మీదైనా కేసులు పెడితే లాయర్లను పెట్టి, మంచి లాయర్లు ఉన్నారు మనకి, ఆ లాయర్ల ద్వారా మీ కేసులన్నీ కూడా మేమే చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా మనకి ఒక 20-30 మందితో ఒక మంచి నాయకులతో కమిటీ వేస్తాం. ఆ కమిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వాళ్ళు రెడీగా మీ దగ్గరికి వస్తారు. నేను కూడా ఉంటాము, మా సహచర నాయకులు ఉంటారు, అందరూ కూడా మీకు తోడు నీడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, నష్టపోతామని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా నష్టం కలిగిస్తే ఆ నష్టాన్ని మేము తప్పకుండా మీకు ఆదుకుంటాం. ఒక నిధిని ఏర్పాటు చేస్తాం. ఆ నిధిలో నుంచి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడితే వాళ్ళకందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడు అందరూ కూడా చెప్పారు, మనం ఈ కష్టాల్లోనే ఐకమత్యం వస్తుంది. ఎవరికి కష్టం వచ్చినా అందరం కూడా వచ్చి ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అరాచకాలు ముందు ముందు జరగకూడదని వాళ్ళకి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, ఇక్కడ నాయకులు చేసేది ఒకటి. ఏదైనా ఉంటే ఎస్పీ గారిని కలవబోతూ ఉన్నాం, కలెక్టర్ గారిని కలుస్తాం. తర్వాత కోర్టులకు కూడా ప్రైవేట్ కేసులు కూడా ఎవరన్నా మన మీద తప్పుడు కేసులు పెడితే ప్రైవేట్ కేసులు కూడా వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కరిస్తూ, మీరంతా కూడా ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. కానీ దైవ నిర్ణయం, గెలుపోవటంలో ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. నేను గతంలో కంటే కూడా ఎక్కువగా ఇక్కడనే ఉండి మీ అందరికీ కూడా కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటానని కూడా తెలియజేసుకుంటూ, ఎవరైనా ఇది నేను 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు.
For more videos like this, subscribe Big TV channel.